నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వరంగల్ పట్టణానికి చెందిన వెల్ది వెంకటేశ్వర్లు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించేందుకు 62 గంటల పాటు నిర్వధికంగా బోధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నం భారత్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతుండగా ఆయన రికార్డు సృష్టించేందుకు కృషి చేస్తున్నట్లుగా పాఠశాల ప్రతినిధులు తెలిపారు. This is system guard, our guard, arrangement should be rendered same. Sir, what is system? You say now one answer. Starting letter is capital. Class. Starting letter is class. Out is an. దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ డాక్టర్ వెంకటేశ్వర్లు వెళ్ళి ఈ స్పీకర్ ఉన్న ప్రోగ్రామ్ తను ఇప్పటివరకు మొత్తం మీద మన వరల్డ్ రికార్డ్స్ ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి మ్యారథాన్ అంటారండి. లాంగెస్ట్ ప్రోగ్రామింగ్ లెసన్ అంటారు. ఈ ప్రోగ్రామ్ ఇప్పటివరకు 3 మెంబర్స్ మాత్రమే అటెండ్ చేశారు. వరల్డ్ రికార్డ్స్ లో ఉంది. ఒకరేమో జార్ఖండ్, ఒకరేమో ఉత్తరాఖండ్, ఇంకొకరు వచ్చేసి నైజీరియా. సో ఈస్ ద ఓన్లీ పర్సన్ అటెంప్టింగ్ ఫ్రమ్ అవర్ మొత్తం స్టేట్ మన ఇక్కడ ఉన్న అన్నిటి నుండి చేసేది డాక్టర్ వెంకటేశ్వర్లు వెల్ది సార్. సో హీఈస్ అటెంప్టింగ్ ఫర్ మోర్ దెన్ 60 hours. He want to break the record. He is fond of passion in teaching. తనకి జావా ట్రైనింగ్ కోడింగ్ అన్న చాలా ఇష్టం. సో ఆ ప్యాషన్, టీచింగ్ ప్యాషన్ తోటే హీ కేమ్ ఫార్వర్డ్ టు గెట్ సక్సెస్ ఇన్ ద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఈ ప్రోగ్రామ్ ఈరోజు మార్నింగ్ 8:46కి స్టార్ట్ అయింది సార్. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయింది. వెడ్నెస్డే రోజు ఎర్లీ మార్నింగ్ వరకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది వితౌట్ ఎనీ బ్రేక్స్. ఈ యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం ఒక 1 అవర్కి ఓన్లీ 5 minutes బ్రేక్ మాత్రమే తీసుకోవాలి. ఒక 4 hours కంటిన్యూ చేస్తే అప్పుడు 20 minutes అవుతుంది. సో సార్ పేషెన్సీ, కన్సిస్టెన్సీని బట్టి విశాఖ జిల్లా 97వ వార్డు చిన్నముషిడివాడ పరిధిలోని టీచర్స్ లేఅవుట్ కాలనీలో అవశ్య అపార్ట్మెంట్ సమీపంలో జీవీఎంసీ అభివృద్ధి నిధులతో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు 97వ వార్డు కార్పొరేటర్ వసంత శంకర్రావును శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తైనాల మహేష్, ఆదిత్య, రమేష్, రామచంద్ర, వర్మ, శ్రీనివాస్, నమ్మి హరీష్ తదితరులతో పాటుగా అపార్ట్మెంట్ మరియు కాలనీ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మీనాక్షి కట్నం వేధింపులపై భర్త ఇంటి ముందు మౌన నిరసన దిగారు. ఏడాది క్రితం 4 లక్షల కట్నంతో వివాహం జరిగినప్పటికీ అదనపు కట్నం కోసం భర్త ఉదయ్ కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఆరోపిస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తారని స్పష్టం చేసింది. వేధించడం, ఏ పాత కట్నం తీసుకొచ్చినావు, నీకు రోగం ఉంది, మా ఇంట్లో ఎవరికి నువ్వు నచ్చలేదు, వాళ్ళకి పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి నన్ను వేధించారు. ఇప్పుడు మొన్న మార్చి 16కి 1 year సార్. 2 months ఇక్కడ ఉన్నా, అక్కడనే ఉన్నా సార్. అవసరం లేదు, మీరు ఇంతగానం నన్ను ఏ పాత కట్నం తీసుకొచ్చినావు, నువ్వు అంటే మాకు ఎవరికి నచ్చలేదు, బలివిడిగా పెళ్లి చేసుకున్నాం, నువ్వు రోగబ్దానం అని చెప్పేసి మా అత్త మా మళ్ళీ నన్ను వేధించేది.
బెదిరించిన తర్వాత నేను డాడీకి కాల్ చేసి చెప్పిన, డాడీ ఇట్లా అంటున్నారు, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోదాం, మీరు ఎవరు నాకు కాల్ చేయకుండా అని చెప్పేసి డాడీకి కాల్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను 10 నిమిషాల తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని 10-15 నిమిషాలు ఆటో కోసం నిలిచింది. నా కోసం ఎవరు రాలేదు, మా మరిది రాలే, మా అత్తమ్మ రాలే, మా మరిది రాలే, ఎవరు రాలే. మరి ఎందుకు పోతున్నా, మీ పేరెంట్స్ని పిలిపిస్తా అని చెప్పేసి ఎవరు రాలేదు. వెళ్ళిపోయినా, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినా, డాడీకి చెప్పేసి వెళ్ళిపోయినా. డాడీ నేను ఎక్కడికైనా పోతా అని చెప్పేసి వెళ్ళినా కదా. నేను శివనగర్, వరంగల్లో శివనగర్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్కి వెళ్ళినా. మమ్మీ వాళ్ళు ఇక్కడ 3 దెబ్బలు కొట్టేసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంత పిచ్చి పని చేస్తావా అని చెప్పేసి నన్ను కొట్టి తీసుకొచ్చింది. పెద్ద మనుషులకు చెప్తే ఆయన కొంచెం కూల్గా అయ్యే వరకు ఒక 2 రోజులు ఉంచుకోండి అని చెప్పేసి అన్నారు. అంటే 2 రోజులు కాస్త 11 రోజుల దాకా పోయింది. మేము ఉన్నాం కదా, నువ్వు వెళ్ళిపో అంటే నేను వస్తున్నా. ఇక్కడ నుంచి నన్ను నూకేసుకుంటే అక్కడ రోడ్డు మీదకి వెళ్ళేసి ఒక్కడు కొట్టిండు. కొడితే నేను ఇట్లా రివర్స్. సిద్దిపేట జిల్లా వర్గల మండలం మల్లారెడ్డిపల్లె గ్రామంలో శ్రీ హనుమాన్ స్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పురాతన హనుమాన్ ఆలయాన్ని పునర్నిర్మించి స్వామివారి విగ్రహాలకు ప్రతిష్ఠించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి ఆదిగిరి మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహోత్సవాల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పురోహితులు రవీంద్ర శర్మ, గురుస్వామి, ఆంజాగౌడ్ దాతలు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ గుడి పునర్నిర్మాణం, గుడి కట్టుకొని విగ్రహం పెట్టుకొని మన గుడి నిర్మాణము నిర్మించుకున్నాము. దీనికి సహకరించిన ఊరు గ్రామ పెద్దలకి, దాతలకి మరియు చుట్టుపక్కల కూడా మాకు పోయి అడిగినా కానీ చందలైన అందరికీ సహకరించినందుకు నా యొక్క ధన్యవాదాలు. మా గ్రామం తరపున ఇక ముందు ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని మాకు చాలా పట్టుదలతో ఉన్నాము. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. మల్లారెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ పునర్నిర్మాణం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి గారు, అలాగే మా యువ నాయకులు, మన మల్లారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇటువంటి మహత్ కార్యాన్ని చేపట్టినటువంటి మా సర్పంచ్ గారికి, మల్లారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాం. గత 3 రోజుల పాటు నిర్వహించి యాగాలు, హోమాలతో పాటు ఊరి క్షేమం కోసం కృషి చేసినటువంటి దాతలకు, ఇట్టి కార్యక్రమానికి సహకరించిన మిగతా వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ హనుమాన్ స్వామి వారి కరుణ కటాక్షాల వల్ల గ్రామం కూడా ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. జై శ్రీరామ్. మల్లారెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ పునర్నిర్మాణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలందరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా అంటే గ్రామంలో పునర్నిర్మాణం అనేది చాలా పెద్ద అది. ఎందుకంటే కొత్తది కట్టవచ్చు, పునర్నిర్మాణం చేయడం అనేది చాలా పుణ్య కార్యక్రమం. అది మల్లారెడ్డి ప్రజల. కడప జిల్లా మైదుకూరు మండలం జీవీ సత్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన సిమెంట్ లారీ కడప శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన ప్రభావంతో లారీ మరో కారును కూడా ఢీకొన్నట్లుగా సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడ భయాందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి హేమంత్తో పాటుగా బస్సు డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పీఎం సూర్య గారి పథకాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూప్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. మండలంలో 5,000 కుటుంబాలు గుర్తించగా తొలి విడతలో 1,500 ఇళ్లకు యూనిట్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు. సుమారు 3 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఆదా చేయడంతో పాటుగా పేద కుటుంబాలకు ఉపయోగం కలుగుతుందన్నారు. నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇది మంచి ప్రభుత్వం. మంచి కార్యక్రమాలు ప్రజలకు ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో ఇవన్నీ మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరులో కూడా మన ప్రియతమ కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు ఆధ్వర్యంలో
మంచి మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు వెళ్ళినా పక్షపాతం లేకుండా నిజాయితీగా ఉంటే అక్కడే ఆన్ ద స్పాట్లో వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు మన కలెక్టర్ గారు. అదేవిధంగా అన్ని అభివృద్ధి పనులు కూడా మన చిత్తూరు జిల్లాలో ఎక్సలెంట్గా జరుగుతూ ఉంది. కుప్పంలో కానీ, జీడి నెలలో కానీ, అదర్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్సలెంట్గా జరుగుతుంది. 1500 హౌసెస్ వచ్చి ఐడెంటిఫై చేశారు. ఈ 1500 హౌసెస్ 100% మనం కంప్లీట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత వేరే వేరే మండలాల్లో కూడా దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుతున్నాము. సో జీడి నెలలో 1500 ఐడెంటిఫై చేసాం. దీనికి వచ్చే కాస్ట్ సుమారుగా 3 కోట్లు వస్తుంది. 3 కోట్ల విలువ గల అన్ని కూడా సోలార్ ప్యానల్ని గవర్నమెంట్ మీకోసం ఫ్రీగానే ఫిక్స్ చేస్తుంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి అని మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్యానల్ కెపాసిటీ ఆన్ అన్ ఎవరేజ్ ప్రతి హౌస్ హోల్డ్స్కి ఒక నెల చూస్తే 500 నుంచి 600 రూపాయల వరకు సేవింగ్. ఎందుకంటే మీకు బిజిలీ ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ మీరు ఏమి రాదు. తర్వాత మీరు అదనంగా ఇది ప్రొడ్యూస్ చేయగలిగితే మీరు వాపస్ గ్రిడ్కి ఆ కరెంట్ ఇస్తారు. ఆ గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మీకు కూడా మీ అకౌంట్కి డబ్బు వస్తుంది డైరెక్ట్గా. స్క్రీన్ లాగినట్టు పెట్టుకోండి సార్. చెయ్యి అయినటువంటి ఏలూరు నగరంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో చిల్లర వర్తక సంఘ యూనియన్ నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. అధ్యక్షునిగా నడగానే శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్గా జగంపూడి సతీష్, కార్యదర్శిగా ఈడుపల్లి దుర్గాప్రకాష్, జాయింట్ సెక్రటరీగా చట్టకాల హరికృష్ణ, కోశాధికారిగా ప్రగడ అప్పారావు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పూర్వోక్త శ్రీ గోవింద మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య ఆద్యభ్రమణ ద్వితీయప్రార్థే శ్వేతపరాహకల్పే వైవస్వతమన్వంతరే ప్రథమపాదే అలాగనే శ్రీ బొద్దేటి గిరి గారిని కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీగా అనుకున్నారు. మరియు అలాగనే శ్రీ మద్దిరెడ్డి మంగరాజు గారిని కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఎన్నుకున్నారు. మరియు మన రాయి అప్పన్న గారిని కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఎన్నుకున్నారు. మరియు శ్రీ పెద్దకోటి నాగకుమార్ని కూడా శ్రీ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దివ్య ఆశీస్సులతో అను నేను జగంపూడి సతీష్ నేను వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి అందరి సమిష్టి కృషితో గెలుపొంది ఉన్నాను. మన యూనియన్ నియమ బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట ప్రజల సమస్యలను స్వయంగా విని అర్జీలు స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. साथ
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు సమీపంలో శివ భాష్యంగౌడ్ 23వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివ భాష్యంగౌడ్ రైతుల కోసం ప్రాజెక్టు సాధనలో చేసిన కృషిని ఆయన కుటుంబ సభ్యులు గుర్తు చేశారు. ఇక్కడి శంకుబాబు అందుకో పిల్లలు మంత్రి మన పివి నరసింహారావు వచ్చినప్పుడు నందికొట్కూరులో కూడా బాగా కలిసి మాట్లాడినాడు. ఆయన ఇక్కడ మా తండ్రి గారైన శివభాష్యం గారు ఈ ప్రాజెక్టు కొరకు అహర్నిశలు కష్టపడడం కన్నా తన సొంత డబ్బులు కొన్ని ఎకరాలు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు సాధించాడు. ఈరోజు ప్రాజెక్టు సాధించేందుకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కనీసం అంటే 20,000 ఎకరాలు, ఇప్పుడు అప్పుడు 12,000, ఇప్పుడు 20,000 ఎకరాలకు 21,000 ఎకరాలకు మీకు సాగునీటి వచ్చింది. ఒకప్పుడు ఎకరా 40,000కు 30,000కు పోయేది, ఈరోజు 10 లక్షలు 15 లక్షల దాకా కూడా పలుకుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఈ చుట్టుపక్కల 14 గ్రామాల భూమిని 7 ఎకరాలు కూడా మిగిల్చినాడు. ఆఖరికి ఇన్ని రకాలు చేసినాడు ఆయన. మేము కూడా ఈరోజు ఆయనను స్మరించుకుంటూ వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మా బాపట్ల పట్టణంలో నెలకు సగటున 5 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్ లేకపోవడం వల్ల చిన్న ప్రమాదాల్లో కూడా ప్రాణ నష్టం జరుగుతుందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఎస్పీ ఉమాహేష్ ఆదేశాలతో సిఐ రాంబాబు ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 15 నుంచి హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకూడదని నిబంధన అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు. కడప నగరంలోని విశ్వనాథపురం మధ్య పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సాధనా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం పోస్ట్ కార్డు ఉద్యమానికి విశేష స్పందన లభించింది. ఇక 2 సంవత్సరాలుగా వినతులు చేసినా స్పందన లేకపోవడంతో ఈ ఉద్యమాన్ని చేపట్టామని నాయకులు తెలిపారు. బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. నర్సంపేట టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువతకు ముఖ్య సూచనలు చేశారు. ఇక ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం ప్రమాదకరమన్నారు. ఇక రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, ఎస్ఐలు, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకు గౌరవ పీజీ సార్ అలైవ్ అనే ఒక ప్రోగ్రాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు ప్రతి నెల ఒక వారాన్ని రోడ్డు భద్రత వారంగా నిర్వహించి దాంట్లో ఈ హెల్మెట్ లేని వాళ్లకు, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఆటో డ్రైవర్లకు యూనిఫామ్స్ యూజ్ చేసుకునే విధంగా, ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించే విధంగా, తర్వాత హెవీ వెహికల్ డ్రైవర్ కానీ డ్రైవర్స్కి అందరికీ కూడా మన ఏదైతే ఐ టెస్ట్ అబోవ్ 45-50 ఇయర్స్ వాళ్ళకు ఐ టెస్టులు చేయడం జరుగుతుంది. అంటే ప్రయాణికులు భద్రతతో పాటు డ్రైవర్ల యొక్క ఏదైతే మన బాధ్యత ఉందో వాళ్ళు కూడా సరైన మార్గంలో ఇది పయనించడానికి వాళ్ళకు కూడా, అంటే చాలామంది ఆటో డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ వాళ్ళకు గౌరవ చైర్మన్ మున్సిపల్ గారి సహకారంతో వాళ్ళ ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రోగ్రామ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. మరియు మద్యపానం చేసి వెహికల్స్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ముంపు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితుల నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితురాలు సాలమ్మ మాట్లాడుతూ తమ సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయమ్మ, శైలజ, రాణమ్మ తదితర నిర్వాసితులు పాల్గొని నిరసన కొనసాగించారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యాది లేకుండా ఊరికే మళ్ళీ మభ్య పెట్టి మళ్ళీ మరసంగా కూర్చున్నారు. ఎన్నాళ్ళని చూస్తాం ఇట్లా ఒక్కరోజు 2 రోజులు దీక్ష చేసి ఇట్లనన్నా మేము మరణాల కోసమన్నా కొంతమంది బాగుపడతారేమో, మేము మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, మేము సావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి మా సావులతోనే వాళ్ళకు కొద్దిగా మనుపిడ ఇగురైతుందేమో, మనసు మారుతుందేమో, అందుకని సావడానికి కూడా సిద్ధంగా. మొన్న ఒకరు వచ్చి బీపీ వచ్చి పడిపోతే కూడా మాకు ఎవరు లేరు, అంతా లేని వాళ్ళ మీద ఉండేది. ఉన్నవాళ్ళు ఒకరు లేరు ఇక్కడ. కూలి చేసుకుంటే బతకాలా, లేకుంటే 200 కూలి తెచ్చుకొని ఎండకు పోయి పొద్దున పోయి పని చేసుకొని తినేటోళ్ళు ఉన్నారు. అట్టేటోళ్ళు కూడా ఇక్కడ కూర్చొని 24 గంటలు ఇదే చేస్తుంటే వాళ్ళకు మనిషి ఊరి స్థానిక ఎమ్మెల్యే కూడా తెలిసి కూడా ఆయన కూడా సానుభూతి కూడా చెప్పనీకి కూడా రాలేదు. మేడానికి కూడా చెప్పినాము ఆమె దగ్గర. ప్రజాపాలన 99 రోజుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర గ్రామ సర్పంచ్ అపరంజి సురేందర్, పంచాయతీ కార్యదర్శి ప్రతాప్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి పోలీసు అధికారుల సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు అలాగే అంగన్వాడీ కార్యాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సును తోటి రోడ్డు వినియోగదారులకు ప్రయాణంగాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా. నిర్మల్ జిల్లా తానూరు మండలం బామిని గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి రైతు సంతోష్ పటేల్కు చెందిన 1 ఎకరం మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. పక్కచేనులో హార్వెస్టర్ పనిచేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగినట్లుగా తెలిపారు. సుమారు 40 నుంచి 50 క్వింటాళ్ల పంట నష్టపోయిన రైతు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరారు. అగ్రికల్చర్ అధికారి విష్ణుదాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈరోజు కరెంట్ షార్ట్ తోటి మిషన్ పట్టేటప్పుడు కరెంట్ షార్ట్ ఇది కాలిపోయింది అన్నట్టు. నా పేరు విష్ణుదాస్, నేను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, తానూరు మండల్, బామ్ని విలేజ్. అయితే ఈరోజు బామ్ని గ్రామానికి ఈ మక్క ఏదైతే కాలిపోవడం జరిగిందో ఇది పరిశీలించడానికి వచ్చాము. అయితే ఈ రైతు పేరు వచ్చేసి సోలంకి సంతోష్ పటేల్. జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్గర సంతోష్ పటేల్ది దగ్గర ఎకరంన్నర దాకా పంట కాలిపోవడం జరిగింది. అయితే ఈ చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అందరు మన మక్క పంటలు కోతకు వచ్చినాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందస్తు సన్నాహకాలను వేగవంతం చేసింది. 66 డివిజన్లు, 63 డివిజన్లకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ కాజీపేటలో సమావేశం నిర్వహించారు. 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ తౌటం రవీందర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో 80% సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి బూత్ సమస్యలను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కావు అనేటువంటి వాళ్ళనే సెలక్షన్ చేయాలి. తర్వాత వచ్చే ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రతి కారున్న సమస్య ఏంటంటే కొత్త పాత నిజంగా చాలా విభేదాలు రావడం జరుగుతుంది. మరి కష్టకాలంలో పార్టీ అధికారంలో లేనప్పుడు గంజి మీద మరి ఈ సమావేశంలో మరి కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం అనేది ఒక 4-5 రోజుల్లో ఉండబోతుంది. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో దివంగత మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు జ్ఞాపకార్థం 3.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ శిబిరాలు రగమండ లక్ష్మి ప్రారంభించారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ జల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాజీ ఎంపీ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కొండపల్లి కొండలరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే వెనక్కి బాబా. ఓకే సార్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఓకే సార్. ఆరో ప్లాంట్ పెట్టుకోవడం జరిగింది. అదొకటే నేను చేసుకున్న సెలబ్రేషన్. ఇవన్నీ కూడా నేనేం చెప్తున్నాను, అందరూ కూడా పేపర్ కూడా న్యాయం ఎవరు ఇస్తారా? కొంచెం పొదుపు చేసుకోండి. పేపర్ కూడా ఎక్కడ తగ్గలేదు, ఊరంతా పసుపు చేస్తారు. ఎందుకంటే మీ అందరూ ఆర్థికంగా బలపడాలని నా ఆకాంక్ష. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మీరు చూపించినటువంటి ఈ అభిమానాన్ని, మీరు చూపించినటువంటి ప్రేమని, మీ ఆశీస్సుల్ని నాకు కొండంత ధైర్యం